గోంగూర బోటి ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. బోటిని వాటర్లో 4 or 5 times మంచిగా కడుక్కోండి. దాని తర్వాత దాంట్లో ఉల్లిగడ్డలు వేసి ఇంకా 2 times మంచిగా కడుక్కోండి. ఉల్లిగడ్డలు వేయడం వల్ల దాంట్లో స్మెల్ రాకుండా ఉంటుంది. కడిగిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, నూనె ఇవన్నీ వేసిన తర్వాత ఇది మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకున్న దాని తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకున్నాక దాంట్లో పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్కి పెట్టేసుకోవాలి. విజిల్స్ ఒక 5 or 6 విజిల్స్ వచ్చే వరకు చూడండి, మంచిగా ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత గోంగూరని మంచిగా కడుక్కొని ఒక దాంట్లోకి వేసుకోండి. తీసుకున్న దాంట్లో ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోండి. ఉడికించినాక దాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్న పేస్ట్ని మనం ముందుగా ఉడికించిన బోటిలో వేసి కలుపుకోవాలి. ఇంతే అండి గోంగూర బోటి కర్రీ. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇంతే.